ఇప్పుడు ఇంకో ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూడా ఇవాళ ఇంతకుముందు నోటిఫికేషన్ ఏమి వచ్చినట్టున్నది. సో ఇందులో 5 4 వచ్చేసి కాంగ్రెస్కు ఉన్నాయి, ఒకటి మాత్రం బీఆర్ఎస్కు ఉన్నది. ఆ ఒక్కటి కూడా రాదు, కాంగ్రెస్కే వస్తాయి. మిగతా 10 మందిని బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి గుంజే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. అట్లా ఇదివరకు జరిగింది కదా, క్రాస్ ఓటింగ్ కూడా చేయించవచ్చు కదా, క్రాస్ ఓటింగ్ కూడా చేయించవచ్చు, ఏదైనా సాధ్యమే. అంటే ఎమ్మెల్యేలు అంత 100% కమిట్మెంట్తో ఉన్నారని నేను అనుకోను, బట్ ఉద్యమంతో వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు. టీడీపీ బెల్ట్ ఎక్కువ అనిపిస్తుంది సార్ బీఆర్ఎస్లో. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు. కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చినాడు కదా. ఓకే, కేసీఆర్ స్వయంగా టీడీపీ నుంచే కదా వచ్చింది. అట్లా చూడొద్దు, ఉద్యమంతో రాటుదేలిన వాళ్ళు ఉన్నారు. హరీష్ కానీ ఇట్లాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఉద్యమ కమిట్మెంట్ ఉంటుంది. 2 మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపినా కూడా పోరాడరు 10 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళి. మరి పోయిన వాళ్ళకి ఏం మంత్రి పదవులు ఇచ్చిండు? ఇప్పుడు వీళ్ళు నమ్మాలంటే వాళ్ళకి ఇచ్చి ఉండాలి కదా. ఇప్పుడు ఆ ఖాళీ పెట్టుకున్నాడు కదా, 6 బెర్తులు ఖాళీ పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఇచ్చిండా? పోయిన వాళ్ళకు ఎందుకు పోయినామని బాధపడతాను వాళ్ళు. సార్ ఫైనల్గా బీసీ నినాదం గురించి చర్చ జరుగుతుంది. బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, ఈ రెండు కూడా బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రెసిడెంట్లు అంటూ ముందుకు పోతారు. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇంకా వెలమ దొరలు, రెడ్డిలే ఉన్నారు. ఇంకా ఆ కుటుంబం తప్ప వేరే వాళ్ళకి ఎక్కువ. బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ. అది బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నా కూడా అది ప్రాంతీయ పార్టీ. ఆ స్థాయి రాలేదు, దానికి జాతీయ పార్టీ స్థాయి రాలేదు. రానప్పుడు ముఖ్యమంత్రి అయితే ఇయ్యరు కదా. పార్టీ అధ్యక్షుడు కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే చెప్పలేం బీసీకి. బట్ ఇవాళ ఏమవుతుందంటే బీఆర్ఎస్ బీసీలలో తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఒకవేళ కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయలేదనుకో బీసీ నుంచి. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఒక బీసీ, ఒక ఎస్సీ, అట్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్టయితే ఆ పార్టీకి కొంత బీసీలలో ఆదరణ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు బీసీల ఓట్ల మీద దూకుడుగా పోతున్నాయి బీజేపీ అండ్ కాంగ్రెసే. అండ్ కాంగ్రెస్ ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రెసిడెంట్ చేసింది. రేపు ఎల్లుండో ఈటెల రాజేందర్నో అరవింద్నో ఎవరినో బీజేపీ చేస్తుంది. ఈటెల రాజేందర్ను ప్రకటిస్తామని కూడా అన్నారు. ఎందుకో లాస్ట్ మినిట్లో బ్రేక్ పడ్డది ఆల్రెడీ. బట్ ఆ బ్రేక్ మీదకి వెళ్ళి కాల్ తీస్తే రాజేందరే కావచ్చు, లేదా ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళన్నా కావచ్చు. బట్ ఆ 2 పార్టీలు అయితే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కూడా చెప్పాయి. మహేష్ గౌడే చెప్పాడు స్వయంగా. ఆఖరి సీఎం నేనే అగ్రకులం నుంచి అని కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. ఒక్కటైతే నేను చెప్పగలుగుతా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానైనా బీసీని చేయాలి. రెండోది ఏంటంటే బీసీలకు ఒక ఆవేదన ఉంది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నికలు జరిగాయి. 52 నుంచి ఈ రోజు వరకు మా బీసీలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలే. మేము జనాభాలో 51-52% ఉన్నామని గత సర్వే చెప్పింది. మరి మాకెందుకు అవకాశం రాకూడదు అనే ఒక కోపము, ఒక ఆవేశము, ఆవేదన ఇవన్నీ ఉన్నాయి. అది వాళ్ళంతట వాళ్ళు ఒక పార్టీగా పెట్టుకోగలిగితే, అందులో బలమైన నాయకత్వం వచ్చినట్టయితే, వాళ్ళ మధ్య యూనిటీ కనుక ఉన్నట్టయితే, వాళ్ళ పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. సార్ ఫైనల్గా కేసీఆర్తో మీరు కలిసి ట్రావెల్ చేసారు, ఆయనతో బాగా సంబంధం ఉంటుంది ఆయనతో. సో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు పరిపాలన అంటూ ప్రజలంటూ బిజీగా ఉండొచ్చు. కానీ ఈ ఏడాదిన్నరలో ఫామ్ హౌస్కే పరిమితమైన ఒక చర్చ జరిగింది. సో ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా పోయి కలిసిరా? ఫామ్ హౌస్లో ఆయన స్టైల్ ఎట్లా ఉంటుంది? ఆయన ఉండే కలవపోయినా నాకు ఆయన మైండ్ సెట్ తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు. నేనేం 1 year నుంచి పోలేదు, మొన్న పోయిన విషయం చెప్పడానికి. మామూలుగా ఏంటంటే ఆయన బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నా, చుట్టూ 4 ఉన్నా కూడా వాళ్ళనేం పట్టించుకోడు. ఫస్ట్ పేపర్లన్నీ చదువుతాడు. ఆయన పేపర్లన్నీ చదివి పరిస్థితులను డైరెక్ట్గా అర్థం చేసుకుంటాడు, క్రాస్ చెక్ చేస్తాడు. ఇప్పుడు ఈనాడు అనేది ఒక పార్టీకి అంటగాగిన పత్రిక, ఆంధ్రజ్యోతి ఇంకో పార్టీ, అట్లే వెలుగు ఓ పార్టీ, నమస్తే తెలంగాణ తన పార్టీ, ఇట్లా ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు. ఇవాళ రేపు న్యూట్రల్ పత్రికలు లేకుండా పోయినాయి. క్రాస్ చెక్ చేసుకుంటాడు, అవసరమైతే ఫోన్లు చేస్తాడు, ఆయన అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. తర్వాత కొంత డీవియేషన్ కోసం అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఎవరైతే ఆయనని అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు కదా వాళ్ళతో మాట్లాడతాడు. కాసేపు పిచ్చాపాటి బయట కబుర్లన్నీ అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయన అవసరమైన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడతాడు. అట్లా ఈ 1 year కాలం అంతా కూడా ఏంటంటే కొత్తగా అధికారంలోకి వచ్చిండు, నేను ఎందుకు ఆయన గురించి మాట్లాడాలని చెప్పేసి. తర్వాత పార్టీ యాక్టివిటీస్ అన్నీ ఆయన కన్సర్న్లనే జరుగుతాయి. ఆయన ప్రోగ్రామ్ ఇస్తాడు, వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. హరీష్, కేటీఆర్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ట్యాబ్లో చూస్తాడు. మాలాంటి వాళ్ళు మాట్లాడే ట్యాబ్లో చూస్తాడు. అనే రోజులో కనీసం 3-4 గంటలన్నా స్క్రీన్ టైం ఉంటుంది అనేది.
టీవీ చూడడు, బట్ ఇది చూస్తుంటాడు. బట్ ఏది ఏమైనా కూడా మళ్ళీ పోయిన ఆ అధికారాన్ని ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలను అధికంగా తీసుకొచ్చుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఆయనకు ఉంది. ఒకవేళ బీసీ సెక్షన్ ఏమన్నా అడ్డుపడడము లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీ లాంటిది బీసీల నుంచి రావడం అయితే కనుక కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆయన మెయిన్ ఛాలెంజ్ రెండు వైపుల నుంచి ఉంది. ఒకటి బీజేపీ నుంచి, రెండవది బీసీ సెక్షన్స్ నుంచి. ఇక బీజేపీ అంటే ఆయన ఏమి అవాయిడ్ చేయలేడు, కానీ బీసీ సెక్షన్లను తన వెంట తెచ్చుకునే అది ఆ చైతన్యాన్ని నింపే కార్యక్రమం, విజను రేపు అధికారంలోకి వస్తే బీసీలకు తను ఏం చేయగలుగుతాడు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, ఏం చేసిండు, ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే అంటే ఇప్పుడు కేసీఆర్ బీజేపీని కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే బీసీలకు సంబంధించి ఒక వ్యూహాన్ని రచిస్తారు అనుకోవాలైతే. అంటే కాంగ్రెస్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అనేది అసలు ఇంకా ఉనికిలో ఉండదు. బహుశా నేను అనుకుంటా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక 40-50 ఏళ్ళ దాకా ఈ రేవంత్ రెడ్డిదే లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అనుకుంటా. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడము, ఇంకో నాయకుడు వచ్చి ఆ పార్టీని రేవంత్ రెడ్డి లాగా గట్టెక్కించే నాయకుడు ఉండడం బహుశా సాధ్యం కాకపోవచ్చు ఇంకా. ఎందుకంటే నేషనల్ లెవెల్లోనే వాళ్ళకు సరైన నాయకత్వం లేదు. రేవంత్ రెడ్డి పోయిందంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక నాయకుడు కూడా, అంటే సీనియర్స్ ఉన్నారు కానీ ఆ పార్టీకి కావాల్సిన జవసత్వాలు ఇచ్చి కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీతో ఢీకొనే వ్యక్తి కనబడు మనకు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఏప్రిల్ 27 తర్వాత బహిరంగ సభ అంటున్నారు, ప్రజల్లోకి అంటున్నారు, లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని అంటున్నారు. సాధ్యమవుతుందా? కేసీఆర్కు వయసు పెరుగుతున్నది, పార్టీ పల్సన్ అవుతుంది అనేటువంటి బదలం అవుతున్నది, పార్టీ బలోపేతం అవుతున్నది. కేసీఆర్ బలం ఆయన పార్టీ నాయకుల్లో లేదు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల లోపల వస్తున్న ఆలోచనలు, భావాలు వాటిల్లో ఉంది కేసీఆర్ బలం. ఈ గోడలు దునికే ఎమ్మెల్యేలలో లేదు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో కూడా లేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.